మేధస్సుల యొక్క అరుదైన కలయికతో ప్రజలలో ఆలోచన భావాలను రేకెత్తించే కళాత్మక రచనలే సాహిత్యం. వారికి ఎన్నో పురస్కారాలు అందిస్తున్న బూకర్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్ అనేవి అత్యున్నతమైనవిగా గుర్తింపు పొందాయి. 2025 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేత లాస్లో క్రాస్నాహోర్కై ఇతన్ని స్వీడిష్ అకాడమీ గొప్ప పురాణ రచయిత, ఎ గ్రేట్ ఎపిక్ రైటర్ గా అభివర్ణించింది. 2015లో మాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ తో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు, 2019 అమెరికాలో అనువాద సాహిత్యానికి ఆ దేశ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. భౌతిక, రసాయన, వైద్య, సాహిత్యం, శాంతి అనే 5 రంగాల్లో 1901లో నోబెల్ అవార్డులు ప్రారంభిస్తే 1968 నుండి ఆర్థిక శాస్త్రంలో కృషి చేసిన వారికి సైతం అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి నాడు ప్రదానం చేస్తారు. ప్రైజ్ మనీ ప్రతి సంవత్సరం మారుతుంటుంది. ఈ ఏడు దాదాపుగా 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ బంగారు పతకం అందిస్తారు. సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఎంపిక చేసి ప్రకటించే ప్రత్యేక బాధ్యత స్వీడిష్ అకాడమీది. ఈ సంస్థ 1786లో స్వీడన్ రాజు గుస్తావ్ థర్డ్ ఆధ్వర్యంలో మొదటగా స్టాక్హోమ్లో స్థాపించారు. సాహిత్యంలో నోబెల్ బహుమతులు 1901 నుండి 2025 వరకు 118 సార్లు ప్రకటించగా 122 మంది ఇప్పటి వరకు అందుకున్నారు. ఇందులో 4 సార్లు ఇద్దరేసి చొప్పున అందించారు. 1904లో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెడరిక్ మిస్ట్రాల్, స్పెయిన్ కు చెందిన జోస్ ఎచగరే ఇద్దరికి లభిస్తే, ఆ తర్వాత 1917లో డెన్మార్క్ కు చెందిన కార్ల్ గెల్లెరూప్, హెన్రిక్ పొంటోపిండన్ కు ఇవ్వగా 1966లో ఇజ్రాయెల్ కు చెందిన శామ్యూల్ యోసెఫ్ అగ్నోన్, జర్మనీకు చెందిన నెల్లీ సాక్స్ తో పాటు 1974లో స్వీడన్ దేశానికి చెందిన ఎవిన్ జాన్సన్, హ్యారీ మార్టిన్సన్ కు నోబెల్ బహుమతులు లభించాయి. సాహిత్యంలో మొదటగా నోబెల్ అవార్డును 1901లో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ కవి, వ్యాసకర్త సల్లీ ఫ్రూదొమ్మెకు లభించింది. సాహిత్యంలో 2025 నాటికి నోబెల్ అవార్డును 41 ఏళ్లకే పొందిన అతిపిన్న వయస్కుడు రూడ్యార్డ్ కిప్లింగ్, 87 ఏళ్లకు పొందిన డోరిస్ లెస్సింగ్, సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి ఆసియావాసి, ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. 1913 సంవత్సరంలో గీతాంజలి రచనకు నోబెల్ అవార్డు లభించింది. భారత సంతతికి చెందిన మరో ప్రముఖ రచయిత విఎస్ నైపాల్ 2001లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 2025 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేత లాస్లో క్రాస్నాహోర్కై. ఈయన 1954లో యూరప్ ఖండంలోని హంగేరీ దేశంలో జన్మించారు. ప్రళయ భయం మధ్యలో కూడా కళాత్మక శక్తిని పునరుద్ఘాటించే విధంగా రచనలు చేయడం, సామాజిక దుర్బలత్వాన్ని చూపించడంలో ఎలాంటి భ్రమలకు ఆస్కారం లేని విధంగా లాస్లో రచనలు ఉంటాయని నోబెల్ కమిటీ ప్రకటించింది. లాస్లో క్రాస్నాహోర్కై ప్రసిద్ధ రచనలు సాటన్ టాంగో, ది మెలంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్, వార్ అండ్ వార్, సియాబో దేర్ బిలో వంటివి ప్రముఖమైనవి. వీటిలో సాటాన్ టాంగో సినిమాగా రూపొందింది.